కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా ప్రజా సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అర్జీల స్వీకరణ కార్యక్రమానికి నలుమూలల నుంచి వచ్చే అర్జీదారుల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంది. ఏడాది నుంచి ప్రజలు వారి సమస్యలపై పదుల సార్లు అర్జీలు ఇస్తున్న అధికారి కానీ సిబ్బంది కానీ విచారించిన పాపన పోవటం లేదు. అందుకు ఫలితంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం అర్జీదారులు సమస్యలతో పోటెత్తుతున్నారు. అర్జీదారులు భూ సమస్య విషయమై ఏడాది నుంచి అర్జీలు ఇస్తున్న అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదని ప్రజలు వాపోతున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రేడ్రెసల్ సిస్టమ్ అనే కార్యక్రమం అయితే ప్రభుత్వం నిర్వహిస్తోంది, కానీ దానివల్ల అర్జీదారులకు ఎటువంటి ఫలితం లభించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా ప్రజా సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అర్జీల స్వీకరణ కార్యక్రమానికి నలుమూలల నుంచి వచ్చే అర్జీదారుల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంది. ఏడాది నుంచి ప్రజలు వారి సమస్యలపై పదుల సార్లు అర్జీలు ఇస్తున్న అధికారి కానీ సిబ్బంది కానీ విచారించిన పాపన పోవటం లేదు. అందుకు ఫలితంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం అర్జీదారులు సమస్యలతో పోటెత్తుతున్నారు. అర్జీదారులు భూ సమస్య విషయమై ఏడాది నుంచి అర్జీలు ఇస్తున్న అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదని ప్రజలు వాపోతున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రేడ్రెసల్ సిస్టమ్ అనే కార్యక్రమం అయితే ప్రభుత్వం నిర్వహిస్తోంది, కానీ దానివల్ల అర్జీదారులకు ఎటువంటి ఫలితం లభించడం లేదు.